డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, 20-30 మంది పోలీసులకు సాధ్యం గాంది వెనక బంగ్లా మీద నుంచి దిగొస్తున్నాయో గీ మోతెవారి మొగోనికి సాధ్యమే అన్నట్టు సన్నాసి మాటలు మాట్లాడిండట. ఏం జరిగిందో తప్పిపోయిన పాప జ్ఞానేశ్వరి తల్లి చెప్తున్నది ఇనుండ్రి. వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు ఆపే రావుతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఇన్నరా మీ పాప భూదేవిలా కలిసిపోయింది, నేను పూజ చేస్తే నడిచేస్తది, లేదంటే చచ్చిపోతుంది అని చెప్పి భయపట్టించే మాటలు గీ తాడు బొంగరం లేని తాలుగాడు చెప్పిండట. అసలే కడుపారగన్న బిడ్డ ఎక్కడ పోయిందో అని వాళ్ళు దండాడుతుంటే అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి పోయి గుండెల్లా గుబురి పుట్టించే మాటలు మాట్లాడిండట. వాళ్ళ ఇంటి మీదనే పండుకున్నాడట. ఎవరన్నా గట్టిగా మాట్లాడితే సీఎం నాకు దగ్గర చుట్టాం, ఫోన్ కొడతా మాట్లాడతారా అని ఉల్టా బెదిరిస్తున్నాడట. వారి దిక్కుమాల్య మంత్రగా ఇన్ని రోజులు ఏడబోయినవరా ఇగురందా కూడా పాపను పానాలతోని ఇంటికే నడిచి వచ్చేటట్టు చేసే మనిషివి గింత ఆలస్యంగా వస్తావారా? ముచ్చట తెలియక ముందే ఇంటి ముందట ప్రత్యక్షం కావద్దా? 12-13 రోజుల నుంచి పాప పానాలు కాపాడటానికి పోలీసులు చెప్పరా అని తిప్పల పడుతుంటే ఏడికి పోయినవరా ఏ ప్రేష్ మంత్రగా? నేను తెలంగాణ నుంచే వచ్చినా అని చెప్పి వాళ్ళని భయపెట్టించి తెలంగాణలో పరువు తీస్తున్నావు కదరా బద్మాష్ బడివే. ఇంకా వీని అందానికి ఏమంటున్నాడో చూడుండ్రి. పైనుంచి సీఎం ఆర్డర్ ఇస్తే వచ్చిండట. ఏ సీఎం రా నీకు చెప్పింది ఫాల్తుగా? మాకు శాతం అయితలేదు, మంచి మంచి టెక్నాలజీ వాడినా మాతోని అయితలేదు, మంత్రాలు చేసి పాపను రక్షించురా అని నిన్ను తోలిన రారా సీఎం? నీ అసొంటోలను తన్నేటోడు లేక ఇట్లా బరి తెగించి బద్మాష్ మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా పోలీసార్లు, ఈ మంత్రగాన్ని నిజంగానే సర్కారు పంపించిందా లేకుంటే అవులా మాటలు మాట్లాడి ఆగం చేస్తానికి వచ్చిండో తెలుసుకోండి. అంత తప్పని తెలిస్తే మంచిగా మైలబోలు దీన్రి. మళ్ళోసారి మంత్రాలు క్షుద్ర పూజలు అనకుండా చేయండి. మంత్రాలు మహిమలే ఉంటే దునియాలో ఇంత టెక్నాలజీ ఎందుకు? బార్డర్ల సైనికులు ఎందుకు? బ్యాంకులు ఎందుకు? పైసలు ఎందుకు? ఒక మంత్రం వేస్తే కావాల్సింది కాళ్ళ కాడికి నడిచేస్తది కదా. అయ్యా పబ్లిక్, వెనకటి నుంచి మన పెద్దలు చెప్తూనే ఉన్నారు మంత్రాలకు చింతకాయలు రాయాలని. అయినా మనం భయపడితే ఇగో గిసొంటి ఔరగాళ్ళు పుట్టుకనే వస్తారు.